తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే వచ్చే నెల 2 నెలల్లో మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది సార్. అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తాము బీసీలకు అని చెప్పేసి ఒక వాగ్దానం అనేది తీయడం జరిగింది. కానీ మనకు అంటే జనరల్‌గా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను గనక గమనిస్తే ఇవాళ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. సో ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే బీసీలకు ఎట్లా నష్టం జరిగే అవకాశం ఉంది? స్థానిక ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో సమాజంలో ఉన్న ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తాయి. అంటే స్థానిక ప్రభుత్వాలు ప్రజల జీవితంలో ఎక్కువ మమేకమై పనిచేస్తాయి. అంటే ప్రజల రోజువారీ జీవన విధానంలో భాగస్వాములు అయ్యే వాళ్ళు ఎవరంటే స్థానిక ప్రభుత్వాలు, స్థానిక ప్రతినిధులతోనే సాధ్యమవుతుంది. ఇది చాలా సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి 42% ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో ఆ దిశగా అమలు చేయడానికి ఈ రాష్ట్రంలో కుల సర్వే కూడా నిర్వహించింది. ఆ కులాలు 56% ఓబీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిండు.